మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా తాత పేరు ఎస్కే హుసేన్, వాళ్ళ డాడీ పేరు టిప్పు సుల్తాన్, వాళ్ళ పెద్ద ఆయన పేరు వచ్చి అమీర్ సాబ్ వచ్చి 1962లో గెజిట్ నోటిఫికేషన్ లో మా ముత్తాతల పేరు ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. 1962లోనే హజరత్ ఇక్తదార్ అలీ ఖాన్ షహీద్ దర్గాకు సంబంధించిన పూర్వీకులని గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్ లో మా పేరు ఇచ్చినారు. మా తాతల నుంచి 5వ తరం ఈరోజు దర్గాకు సంబంధించి మంచి చెడ్డలు కానీ మేమే చూస్తున్నాము. అఫ్జల్ ఖాన్, అర్షద్ ఖాన్ ఎవరు మమ్మల్ని అడగడానికి ఫస్ట్ క్వశ్చన్. ఇదే మా సాక్ష్యం. మేము ఆ దర్గాకు సంబంధించిన ఇదే మా సాక్ష్యం. మీ దగ్గర ఏముందో తండ్రి చూద్దాం. మా ఫస్ట్ క్వశ్చన్. ప్రతిసారి బెదిరించే పని వీళ్ళు అయిపోయినారు. ఒక డ్రైనేజ్ కట్టినా వీళ్ళే ప్రాబ్లం, ఒక కుళాయి కట్టినా వీళ్ళే ప్రాబ్లం. అంటే మేము కనీస సౌకర్యాలు మాకు వద్దా, మేము మనుషులు కాదా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మేము దీనికి సంబంధించి 19వ తేదీ పంటోన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. అర్షద్ అయ్యూబ్ ఖాన్, అఫ్జల్ ఖాన్ ఒక్కోటి ఇన్స్పెక్టర్ గారితో కలిసి మమ్మల్ని టార్చర్ పెట్టడం స్టార్ట్. ఓడీల్ని పంపించి మమ్మల్ని బెదిరించడం ఈ పైన. మేము ఎవరికి జోలికి వెళ్ళలేదు. మేము న్యాయంగా మా దర్గాకు సంబంధించిన పూర్వీకులు అనేసి మేము చూపిస్తున్నాము. అతను వచ్చి ప్రతిసారి మిమ్మల్ని ఖాళీ తీపిస్తాను, మిమ్మల్ని తరిమి కొడతాను, కరెంట్ ఆఫ్ చేసి నువ్వు ఎవరు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వు. నేను అడిగే క్వశ్చన్ ఇదే. ఒక్కోటి ఇన్స్పెక్టర్ గారితో వచ్చి మమ్మల్ని బెదిరించడం. కొన్ని క్రిమినల్ కేసుల్లో వీళ్ళపై ఉంది. వాళ్ళతో ఒక్కోటి ఆఫీసర్ గారు పని. నా సూటి ప్రశ్న, సార్ ఒక్కోటి ఆఫీసర్ గారు మీరు మీ ఉద్యోగుడు, మీరు అందరినీ న్యాయం చేయడానికి మీ ఉద్యోగం ఇచ్చింది. ఇది సాక్ష్యం. ఒక్కోటి ఇన్స్పెక్టర్ గారికి అర్షద్ కి ఏం సంబంధం? ఈయన పలు కేసుల్లో ముద్దాయి సార్. మేమేం ఏ కేసుల్లో ముద్దాయి లేదు సార్. అంటే మా రైట్స్ మేము అడగడం కూడా తప్ప ఆ పైన కేసులు కట్టుకున్నారా? ఇదే నా న్యాయము అని ఒక్కోటి సార్ ప్రశ్నిస్తున్నాను సార్. మమ్మల్ని పిలిపించి మమ్మల్ని న్యాయం చేయండి అనేసి మేము చిత్తూరు వంతోంగా సిఐ గారిని, ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని మా దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అలాంటి అమాయకుల్ని కాపాడండి సార్. ఇట్లాంటి దుర్మార్గుల నుంచి మమ్మల్ని కాపాడండి సార్. మమ్మల్ని కాపాడేవాళ్ళు ఎవరు లేరా సార్? చెప్పండి.